తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివభక్తుల సంయోగం వల్ల ఆవిష్కారమైన జ్ఞానసిద్ధిదాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. యోగ సాధకులకు బ్రహ్మ విద్యను అనుగ్రహించిన కారణజన్ముడు శరవణుడు. సుబ్రహ్మణ్యుడు అంటే మంచి వికాసాన్ని పొందినవాడు అని అర్థం. యోగ విద్యను అభ్యసించి సుబ్రహ్మణ్య తత్వాన్ని శివకుమారుడైన కార్తికేయుడు అందుకున్నాడు. అలాంటి షణ్ముఖుని ఆరాధనకు దక్షిణ భారతదేశంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరలోనిదే పుదుచ్చేరిలో నెలకొన్న శ్రీ సిద్ధి వినాయక శివ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. భక్తులు సభక్తికంగా ప్రార్థించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. సువిశాల లోగిలిలో దాదాపు 10,000 చదరపడుగుల వైశాల్యంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని 1848వ సంవత్సరంలో పునర్నిర్మించారు. అయితే ఈ ఆలయం తొలిసారిగా ఎప్పుడు నిర్మితమైందో చరిత్రకు ఇప్పటిదాకా అందలేదు. స్థల పురాణాన్ని అవలోకిస్తే ఈ ఆలయం ఎన్నో శతాబ్దాల నాటిదిగా వెల్లడవుతోంది. పంచకలశయుక్తమైన 5 అంతస్తుల రాజగోపురం ఆలయం ముంగిట చిన్మయానందకరంగా భాసిల్లుతోంది. కుమారస్వామి కళ్యాణ ఘట్టం ఆలయం వెలుపల శిల్పీకృతమై ఆకర్షిస్తుంది. ధ్వజస్తంభ పాదపీఠంపై ఆలయ ప్రధాన దైవాలైన వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వరూపాలు నెలకొని ఉన్నాయి. తూర్పు ముఖద్వారమున్న ఈ ఆలయం దివ్య కళలతో అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో సర్వే సర్వత్రా కళామయంగా పలు విగ్రహాల సమన్వితంగా గోచరమవుతోంది. సుందర సుమనోహరంగా వర్ణరంజిత వైభవోపేతంగా అలరారే ఈ ఆలయ లోగిలి ప్రధాన సన్నిధిలో వల్లీ దేవసేన సమేతంగా శివ సుబ్రహ్మణ్య స్వామి నెలకొని ఉంటాడు. శూలాయుధాన్ని దండాయుధాన్ని ధరించి పరమ సౌజన్యమూర్తిగా ప్రకటితమవుతాడు. శూర పద్మాసురుడనే రాక్షస సంహారం తర్వాత స్వామి ప్రతిభా విన్యాసాలకు మెచ్చి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి పరిణయం చేశాడు. శివమునిని తన యోగ సాధనతో మెప్పించి కుమారస్వామి వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇలా ఇరు దేవేరులతో స్కందుడు దివ్య ప్రభలతో భాసిల్లుతాడు. గర్భాలయంలో ఇరు దేవేరులతో సుందర సుబ్రహ్మణ్యుడు సుబోధకంగా నెలకొని ఉన్నాడు. వల్లీ దేవసేనల సమేతంగా కార్తికేయుడు కమనీయ రూపుడై భాసిల్లుతాడు. సేనాస్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాననమే సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి అంటూ భక్తులు వివిధ రీతుల్లో స్వామివారిని కీర్తిస్తారు. నానావిధ అలంకారాలతో దివ్య ఆభరణాలతో హృదయంగమ రూపునిగా స్వామి భాసిల్లుతాడు. యోగశాస్త్రపరంగా సుబ్రహ్మణ్య స్వామి అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నెముక నుంచి వ్యాపించిన సర్పాకారమైన కుండలిని శక్తే సుబ్రహ్మణ్యుడని యోగశాస్త్ర వచనం. అందుకే ఉపాసనా సంప్రదాయంలో యోగ సాధకులు మొదట సుబ్రహ్మణ్య స్వామినే ఆరాధిస్తారు. తమిళ సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకి ఎంతో ప్రాధాన్యత ఉంది. 6 తలలు 12 చేతులు సూర్య తేజస్సుతో ఆవిష్కారమయ్యే స్వామిని మహావిరాట్ సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. పుదుచ్చేరిలోని ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మూలస్థానం వినాయగర్ సన్నిధి. స్వామి అగ్రజుడిగా క్షేత్ర పాలకుడిగా వినాయకుడు పూజలందుకుంటున్నాడు. సిద్ధి వినాయక స్వామి ఆలయాన్నే మొదటగా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. ఆ తర్వాత క్రమేపీ విస్తృత స్థాయిలో ఆలయం అభివృద్ధి చెందింది. సర్వకార్యసిద్ధిదాయకుడిగా సిద్ధి వినాయకుడు పూజలందుకుంటున్నాడు. పుదుచ్చేరిలోని శివసుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆధార స్థానం ముఖ్య భూమిక వినాయగర్ దేవస్థానం. ఈ ఆలయాన్ని తొలుత ఈ ప్రాంగణంలో నిర్మించారని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తోంది. క్రమేపీ వివిధ ఆలయాలతో ఆలయ ప్రాంగణం విస్తరించింది. ముఖ్యంగా శివబాలుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థాపనతో ఈ లోగిలికి విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. సకల కార్యాల్ని నిర్విఘ్నంగా జరిపించే విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయగర్గా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. సత్యవిఘ్న హరం దేవం సర్వకార్య ప్రదాయకం సమస్త సన్మంగళదాయకం శ్రీగణేశం ప్రణమామ్యహం అంటూ భక్తులు
స్వామివారి ముంగిట ప్రణమిల్లుతారు. పుదుచ్చేరిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అద్భుత కళా విన్యాసాల ఆధ్యాత్మిక నెలవు. 1848వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. ముఖమంటపంలోని పైకప్పు, స్తంభాలు, కుడ్యాలు, గోడలు, ద్వారాలు ఇలా సర్వత్రా కళామంజరిగా ఈ ఆధ్యాత్మిక పెన్నిధి అలరారుతోంది. పుదుచ్చేరిలోని శివసుబ్రహ్మణ్య లోగిలిలో ఓ ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక సన్నిధి, అమేయమైన కళామయ జగత్తును ఈ ఆలయం ఆవిష్కరిస్తోంది. శిల్పాలు స్తంభాలపైనే కాక పైకప్పుపై కూడా ఓ రసార్ణవ చిత్రకళ గోచరమవుతుంది. అర్ధమంటపం, మహామంటపం, సభామంటపం, ఆలయ తూర్పు ముఖమంటపం పైన పూర్తిగా మూలికల రంగులతో మేళవించిన చిత్రకళా సృష్టి భక్తులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. సజీవమయంగా పైకప్పుపై లోపల భాగాన ఇంత సునిశ్చితమైన చిత్రకళా లిపి ఎలా సాధ్యమయ్యిందా అని వీటిని తిలకించిన భక్తులు మంత్రముగ్ధులవుతారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో ఈ తరహా చిత్రకళ లిపి ఆలయ పైకప్పు లోపల ఉండడం ఇదే ప్రథమంగా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అవతార వైభవాన్ని, స్వామివారి లీలా విశేషాల్ని, శివపరివార దేవతల్ని ఈ చిత్రకళలో నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా అష్టభైరవుల చిత్రం ఈ చిత్రకళా విన్యాసంలో మెచ్చుతునక. ఈ అష్టభైరవుల మధ్యలో ఉన్న శివలింగం ఎటువైపు నుంచి చూసినా ఆ లింగాకృతి మనల్ని వీక్షించినట్టుగానే ఉంటుంది. ఈ విలక్షణ వైవిధ్య చిత్ర సమాహారం ఆలయ పశ్చిమ మంటపంపై నెలకొని ఉంటుంది. గ్రహాల అనుకూల్యత కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సహకరిస్తుంది. సకల గ్రహాలు సుఖ సమృద్ధిని అందించడానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ సిద్ధి ఉపకరిస్తుంది. అందుకే ఈ లోగిలిలో సూర్య చంద్రులతో పాటు రాహుకేతువుల మూర్తులు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. సర్వగ్రహ దోషాల నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయమని దైవజ్ఞులు పేర్కొంటారు. నాగదోషాలు, కుజదోషాలు, జాతక దోషాలు, కాలసర్ప దోషాల వంటి వాటి నివారణ కావడానికి స్కంద పూజ, దర్శనం విశేషంగా ఉపకరిస్తాయి. నవగ్రహ అనుకూల్యత కోసం ఈ లోగిలిలో కాలసర్పదోష నివారణ పూజలు, సర్వగ్రహ అరిష్ట నివారక పూజల్ని నిర్వహిస్తారు. ఈ లోగిలిలో ఆరోగ్యదాత సూర్యభగవానుడు ప్రత్యేక విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. అలాగే మనోప్రవృత్తికారకుడైన చంద్రగ్రహ విగ్రహాకృతిని దర్శించుకుంటారు భక్తులు. వృక్షమూలంలో గణపతి, పరమేశ్వరుడి విగ్రహాల సమక్షంలో రాహుకేతు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రాహుకేతు నివారణ పూజాదికాల్ని నిర్వహించుకుంటుంటారు. కాశీ విశ్వేశ్వరుడు ఈ సన్నిధిలో విశాలాక్షి సమేతంగా భాసిల్లుతున్నాడు. కర్మఫలప్రదాత అయిన ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యుడి పితృదేవుడైన సర్వేశ్వరుడు ఈ లోగిలిలో కాశీ విశ్వనాథుడిగా దర్శనమిస్తున్నాడు. మహాదేవుడి చెంత కాశీ విశాలాక్షి మాత కమనీయ బంధురంగా భాసిల్లుతోంది. కాశికాపురాధీశం సర్వకాల ప్రవర్తకం నమామి కాశీ విశ్వనాథం, కాశీక్షేత్రవాసినం కాలానుకూలదాయకం నమామ్యహం శ్రీ కాశీ విశాలాక్షిం అంటూ భక్తులు ఆది దంపతులైన విశ్వనాథుడు, విశాలాక్షి ముంగిట సభక్తికంగా ప్రణమిల్లుతారు. ఈ ఆలయ క్షేత్ర ప్రధాన పాలకులుగా ఈ దేవతామూర్తులు భాసిల్లుతున్నారు. వివిధ శివస్వరూపాలతో, శక్తిమాత ఆకృతులతో, నందీశ్వర ప్రమద గణాలతో పలు ఉపాలయాల సమన్వితంగా ఈ ఆలయం అలరారుతూ భక్తుల్ని ఆకర్షిస్తోంది. జ్ఞానమూర్తి, గురుతేజోరూపుడైన శ్రీ దక్షిణామూర్తి మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంది. మేధోకారకుడైన మేధో దక్షిణామూర్తి దివ్య ప్రభాసితంగా దర్శనమిస్తాడు. అయ్యప్ప మందిరంలో పంచలోహయుక్త మణికంఠుని మంగళదాయక మూర్తి గోచరమవుతుంది. అలాగే ప్రత్యేక మందిరంలో నటరాజస్వామి, శివకామసుందరి, మాణిక్యవాసర్ విగ్రహాకృతులు భక్తులను ముగ్ధుల్ని చేస్తాయి. అష్టభుజదేవిగా దుర్గామాత సన్మంగళదాయినిగా వర్ధిల్లుతోంది. అనంత అమేయ శక్తులతో మహావిరాట్ శక్తిరూపిణిగా అష్టభుజాదేవి తేజరిల్లుతోంది. కాలనియమ ప్రవర్తకుడు, కాలానుకూలుడు అయిన కాలభైరవ స్వామి తన వాహనమైన శునక సహితంగా ప్రత్యేక మందిరంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. పార్వతీమాత ముద్దుల తనయుడు బాలమురుగన్ శివబాలుడిగా ముచ్చటగొలిపే రూపంలో గోచరమవుతాడు. ఆలయ గోడలపై ఉన్న అష్టలక్ష్మీ స్వరూపాలు, నవగ్రహమూర్తులు ఈ లోగిలికి అదనపు ఆకర్షణ. ఎన్నో విశేషాల సమాహారంగా, మరెన్నో విశేషాంశాల సమన్వితంగా పుదుచ్చేరిలోని శ్రీ సిద్ధివినాయగర్ శ్రీ శివసుబ్రహ్మణ్య స్వామి ఆలయం అలరారుతోంది. ఈ ఆలయం తిలకించిన వారికి
తనివితీరని తన్మయానందభరిత ఆధ్యాత్మిక నిలవుగా సాక్షీభూతమవుతుంది. పుదుచ్చేరిలోని పెత్తుచెట్టిపేటలో ఉన్న ఈ ఆలయం పాండిచ్చేరికి ప్రత్యేక ఆకర్షణ. సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ స్వరూపుడు. వేదంలో స్కందుని ప్రతిరూపం అగ్ని. స్వామి చెంత ఉండే 6 కోణాల చక్రం బహుముఖీన ప్రజ్ఞా సంకేతం. స్వామి చేతిలోని శక్తి, ఇచ్ఛా, జ్ఞాన క్రియాశక్తుల సమ్మిళిత రూపం. జ్ఞాన భానోదయానికి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ సూచిక. ఎన్నో విశేషాలు, మరెన్నో ఆంతర్యాల సమాహారం సుబ్రహ్మణ్య స్వామి అవతార విశేషం. అలాంటి శివ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ కరుణా వైభవం మనందరిపై నిరంతరం ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం.